చేయొచ్చు పాండు, మనం గట్టిగా దందా చేయొచ్చు ఫలక్నామాలో. కరెక్ట్ చెప్పినాం. సో నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి హోమ్ గ్రౌండ్ హైదరాబాద్ 27th రోజు మ్యాచ్ ఉంది. చూడు ఒకటే నిన్ను కొడతాడు చూడు, చూడు. కొడుడు కొడతాడు. పోయినసారి ఇలానే పిలిచారు, ఎక్కడ పడితే ఎక్కడ కొట్టారు. వద్దురా బుజ్జి. అది కింగ్ షీన్ వాళ్ళ డైలాగ్ ఉంటుంది, Next. కొట్టుడు దంచుడు కొట్టుడు చూడు, సేమ్ అదే కాపీ పేస్ట్. ఫస్ట్ బ్యాటింగ్ చేసింది అనుకో ఖచ్చితంగా 300. ఇది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇదే కాటేరమ్మ కొడుకులు రేపు 27వ తారీఖుకి ఏం చేయబోతుండ్రు? Obviously గా. 300. సింపుల్ గా 300. నో మోర్ డైలాగ్. చూసినావా? ఓ 50 తక్కువ కొడతాం. 50 తక్కువ. మరి నాకు తెలిసి 297 ఏమో కొడుతుండొచ్చు నా ప్రెడిక్షన్ ప్రకారం. సెకండ్ బ్యాటింగ్ ఉంటే చెప్పలేము కానీ సెకండ్ బ్యాటింగ్ ఉంటే 7 ఓవర్స్ అయిపోతుంది మ్యాచ్, కొట్టేస్తాం. అంతే. అదొక స్కీమ్. ఏదైనా మనం ఒక స్కీమ్ ఉంది మంచి కానీ relief. పోయినసారి ఫైనల్ లాగా స్టార్ గాన్ అవుట్ అయ్యి 130 రన్లకు కూడా అవుట్ అయ్యే స్కీమ్ కూడా అది ఉంది. వేరు. దాని గురించి కొద్దిగా మనం డిస్కషన్. ఓకే, ఓ వీళ్ళకి జరిగింది చెన్నై పిచ్ లో. కాదు, హైదరాబాద్ కాదు. చెన్నై స్టార్ కాదు. మొగుడు. ఎస్ఆర్హెచ్ ప్లేయర్లకు ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళకు హెడ్ క్లసీన్ అంటే ఎంత పుంజుకుంటారో మిచెల్ స్టార్ కంటే కూడా అంతే పండుకుంటారు. పుంజుకుంటారు. ఆర్సీబీకి బెన్ కటింగ్ ఎలాగో వీళ్ళకి కూడా మిచెల్ స్టార్క్ అలా. ఇప్పుడు అవన్నీ కాదు సార్. ఇవాన్ కాన్సెప్ట్ ఏంటో చెప్పండి, టాపిక్ ఏంటో చెప్పండి, దాని గురించి రప్పాడిచ్చేద్దాం. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి హోమ్ గ్రౌండ్ SRH గేమ్ కాబట్టి ఎక్స్పెక్టింగ్ స్కోర్ ఎంత అని. హాట్ ఫేవరెట్. SRH వై నాట్ 300 కాదు. అనకుండా in case వై first- నాట్ 300 అనకుండా కానీ బేసిక్ గా లాస్ట్ సీజన్ ఎల్ఎస్జి మ్యాచ్ చూసారు కాబట్టి అదే మీకు దాని మీద ఒకటి మీకు ఒక అవగాహన ఉండొచ్చు. కానీ ఈసారి ఎల్ఎస్జి టీం మరీ వీక్ ఉంది. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే మస్తు వీక్ ఉంది. అవును, వీక్ ఉంది. ఇక ఆ బౌలర్ల మీద మా వాళ్ళు మేబీ అంటే 300 అనేది ఎగ్జాగరేషన్, కానీ ఒక 250 ప్లస్ అయితే పాస్ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈజీగా ఆహా. 250 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు if SRH 250 బ్యాట్స్ ఫస్ట్. ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 250. అంటే ఈ జనరేషన్ లో ఎస్ఆర్హెచ్ కొట్టిన ప్రతిసారి 250 కొడుతురంటే 250 కొట్టుకుంటూ Hmm. పోవాలంటే కొడుతురంటే అవును. గ్రేటే. కానీ 7 ఏళ్ల కింద 8 ఏళ్ల కిందనే ఒక సునామీ వచ్చింది. అండ్ ఒక్క నిమిషం, అది వికెట్స్ రీసెంట్ గా ఒక షార్ట్ స్టోర్ నన్ను వేసుకున్నారు. ఆ ఘనత ఎవరికి? ఆ ఘనత అనేది బేసిక్ ఎవరికి? అర్థం కాలే. జయన్ బ్రో, అర్థం కాలే. ఒకసారి ప్రైవేట్ రూమ్ కి రా, ఇది అయిపోయిన తర్వాత మనం personal గా మాట్లాడుకుందాం. ఒకసారి మనం personal గా చిన్న talk. బ్రో నెక్స్ట్ లెవెల్ రీచ్ బ్రో, నీ కంటెంట్ రీచ్. అలే నన్ను వేసుకోవడం వల్ల మీకు రీచ్ వచ్చిందంటే ఇట్స్ ఓకే. నార్మల్ గా అది ఇంకుట పోయినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటే అమ్మా ఇది బాగానే చెప్పిండు కదా అనుకున్నా. కానీ లాస్ట్ నా డైలాగ్ వస్తున్నా. అది మ్యాడ్, అది అసలు మ్యాడ్. అది ఎమ్మడే Guys, నేను Guys, ఎవరైతే ఈ దీని గురించి డిస్కషన్ మీకు అర్థం కాకపోతే వెంటనే మన షార్ట్ గా వీడియో ఉంటది, జర పోయి ఒక లుక్ వేసుకోరు, మ్యాడ్ ఉంటది. ఇది సో ఇన్ కేస్ వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎంత మీ మేబీ 200. 250 పార్ ఉంటది. మా బౌలర్ల మీద మాకు నమ్మకం. బ్రో స్టార్టింగ్ లో మన వృష్టి సీన్ ఉంటది చూడు, అట్లా లైట్ జర ఎక్కరేయంగానే జర ఆ అమ్మ వచ్చేస్తుంది కదా. అమ్మ ఎవరు కాదు, కావ్యపాప వచ్చేస్తుంది background లో. చేసి కొట్టొద్దని చెప్పింది నేనే, ఇప్పుడు కొట్టమంటుంది కూడా నేనే. నన్ను అడిగితే అసలు 1 సైడ్ మ్యాచ్ అబ్బా. నన్ను అడిగితే ఇంకా చెప్పరా అంటే మరి వన్ సైడ్ మ్యాచ్ అది కొంచెం One side అది. తగ్గిస్తారు కదరా. వన్ సైడ్ అయితే కాదు కుశల్ భాయ్, ఏమో నాకు కంపల్సరీ 1 సైడ్ మ్యాచ్ అయిపోతుంది చూడు ఇది. ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారంగా మాట్లాడుకుంటే వికెట్ దగ్గర అనగానే క్లచింగ్ గడ్ వచ్చి వీన్ చూసి షాక్ అవుతానా. వీడు పెద్దతో వాడు కానీ- కాటేరమ్మ కొడుకు కూర్చొని స్లాగ్ షాట్లు కొడుతుంటే అబ్బా మిడ్ వికెట్ మీద 90 మీటర్లు 100 మీటర్లు పక్కా ఇదే. బ్రో సింపుల్, హోమ్ టౌన్ హైదరాబాద్. అంటే నాకు అనిపిస్తుంది 1 సైడ్ అవుతుంది ఏమో అని. మరి ఇక మీ టాక్ ఎన్నో తెలియదు, నాకు అనిపిస్తుంది పర్సనల్ గా. మోస్ట్లీ 1 సైడ్ కాదు బ్రో, లైక్ అంటే ఇన్ కేస్ ఫస్ట్ బ్యాటింగ్ ఎల్ఎస్జి అయితే మీకు కొంచెం టఫ్ ఉంటది. బేసిక్ గా ఇగో ఆర్సీబీ కూడా లాస్ట్ టైం మన దాంట్లోనే లిటరల్లీ వాళ్ళు 246 దాకా వచ్చిర్రు చేజ్ చేయడానికి. అవునవును. చెప్పలేం ఇక లాస్ట్ టైం అన్న అట్లీస్ట్ మాకు వీ హావ్ నట్టు అండ్ భువి, ఈసారి వాళ్ళు కూడా లేరు కదా.
ప్రైమ్ బౌలర్స్ కొంచెం లేరు. టఫ్. సో షమి కొద్దిగా ఉన్నాడు టఫ్ కదా.